హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మంజం వ్లాగ్స్. 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సీతంపేటలో అయితే 7 రోజుల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. విద్య, వినోదం మరియు సమాచారానికి ముఖ్యమైన వనరులుగా ఈ గ్రంథాలయాలు పాత్ర పోషిస్తాయని గమనించాలి. ప్రతి ఒక్కరు రండి, చదవండి, అన్వేషించండి, నేర్చుకోండి అనే నినాదాన్ని స్థానిక గ్రంథాలయ అధికారి గణేష్ బాబు గారు తెలియజేశారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు బహుకరించడం జరిగింది. మొదటి రోజు గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఎందరో అధికారులు మొదలు మహానుభావులు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి గొప్పవారయ్యారని స్థానిక గ్రంథాలయ అధికారి గణేష్ బాబు గారు గుర్తు చేశారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో ఇతర గ్రంథాలయ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తు కోసం దిశానిర్దేశం చేసినారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఈఓ గారికి, అలాగే ఈ గ్రంథాలయ కార్యదర్శి గారికి, గ్రంథాలయ అధికారి గారికి, రిటైర్డ్ అధికారి శ్రీరామ్ సార్కి, శివనా సార్కి నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈ గ్రంథాలయాలు అనేవి విజ్ఞాన ఖని. ఇక్కడ గ్రంథాలయం గురించి మనకంతా బాగా తెలుసు. ఎందుకంటే మనకి పరీక్షల్లో కూడా గ్రంథాలయం గురించి వస్తాయి. మనకాడ రాశారా మీరు? రాసాల్సిన దేని మీద రాశారు? ఓకే. అయితే గ్రంథాలయం కనుక ఉపయోగం ఏం చేస్తారు? గ్రంథాలయం అవసరం ఉందా? మనకి చాలా అవసరం. ఎందుకంటే ఒక గ్రంథాలయంలో అనేకమైనటువంటి బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ అసలు ఈరోజు గ్రంథాలయాల్లో కూర్చొని చదువుకున్నటువంటి వాళ్ళే పెద్ద ఐఏఎస్లో నాకు తెలిసినారు. అంత నీట్గా ఉంటుంది గ్రంథాలయంలో. అన్నీ అంటే ఈ గ్రంథాలయం ఏంటంటే లైబ్రరీ డజన్స్ ఆఫ్ నాలెడ్జ్ భాండాగారు. ఇక్కడ ఉండేటువంటి బుక్స్ అంత మంచి బుక్స్. ఈ బుక్స్ని ఉపయోగించుకొని మనం హై చదువులు అంటే ఉన్నత చదువులు చదవడానికి అక్కడ బుక్స్ అది ఉపయోగపడతాయి. అది అలాంటి లైబ్రరీ ఉందని మన శిల్పకారు అసలు తెలియదు. తెరవైనటువంటి మీకు చక్కగా ఈ లైబ్రరీ గురించి తెలుసుకొని లైబ్రరీలో ఉండేటువంటి బుక్స్ అన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగిస్తే మనకి మరో బ్రాంచ్ లైబ్రరీని ఎలా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్న అన్ని ఎంత చక్కగా కార్యక్రమం నిర్వహించి గ్రంథాలయ కార్యదర్శి వారికి